అనుభవించిన లగ్జరీ లైఫ్ ఈవెన్ నేను కూడా అనుభవించలేము. రోజు బార్లకు వెళ్తాడు, ఏ బార్లకు వెళ్తాడో కూడా నా దగ్గర మీరు అతను స్టేట్మెంట్లు తీపిస్తే ఆ బార్ బిల్లులో స్టేట్మెంట్ బార్ పేర్లు కూడా ఉంటాయండి. రెడ్ ఫాక్స్ అని, నోవెటన్లు అని, ఫలానా అని, ఇంకోటని ప్రతి దాని బిల్లు దాంట్లో ఉంటుందండి. ప్రతి దాంట్లో ఉంటుంది. దాంట్లో అలా మా దగ్గర డబ్బులు ఇచ్చి ఎంత ఎంత జల్సాగా ఖర్చు పెట్టినా ఇంకా 2 కోట్లు దాచేసాడండి అతను. సుమారుగా 2 కోట్లు దాచేసాడు. మాకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని మాకు ఇవ్వకుండా ఇప్పుడు రివర్స్ డ్రామా మా మీద ప్లే చేస్తున్నాడు. ఏది కాల్మనీ అంటే మా మీదకి రారులే, కాల్మనీ అంటే భయపడతారులే, నేను మేజర్గా మేము కాల్మనీ కాదు, వడ్డీ వ్యాపారస్తులం కాదు అని ముఖ్యంగా చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ వేదికగా మీ అందరికీ, జనాలందరికీ, ప్లస్ డిపార్ట్మెంట్ వారికి, అతను ఏదో సీఎంఓ ఆఫీస్కి పెట్టాను అదే అంటున్నాడు కానీ ముఖ్యమంత్రికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ అందరికీ మేము ఈ ప్రెస్ మీట్ వేదికగా చెప్పాలనుకున్నది ఏంటంటే మాది వడ్డీ వ్యాపారం కాదు, మాది కాల్మనీ దందా కాదు. మా దగ్గర ఉన్న సాక్ష్యాలు క్షుణ్ణంగా మీరు మాకు గనక న్యాయం చేసి అతని మీద కంప్లైంట్ ఫైల్ చేసి మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే మీకు ఆ వివరం అర్థమవుతుంది. ఇది మేము కోరుకునేది ముఖ్యంగా ఇదండి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటేనండి, అతను ఫ్రాడ్ చేస్తూ జనాలందరి మీద ఫ్రాడ్ చేస్తూ అందరి మీదకి నిందలేస్తున్నంత మాత్రాన ఈరోజు స్టేషన్లో వచ్చిన వాళ్ళంతా ఈరోజు ఇక్కడ రాకపోవచ్చు అండి. స్టేషన్లో నిన్న కూడా ఒక 6గురు వచ్చి అతని మీద అదండి అబద్ధాన్ని కంప్లైంట్ ఇచ్చారు. ఈరోజు ఎందుకు రాలేకపోతున్నారంటే కాల్మనీ అని ఒకటి చెప్తే భయపడిపోతారు అనుకొని రావట్లేదు. కాకపోతే మీడియా ముందుకు రాలేదు. మేము తప్పు చేయలేదు అని నిరూపించుకోవడం కోసం మేము వచ్చామండి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి, ఇదిగోండి మాకు పెట్టిన దాంట్లో మీరు కావాలని చూడండి. ఇక్కడ సార్ నాకు ఇది చాలా ప్రెస్టేజ్ ఇష్యూ అండి. ఏపీ తెలంగాణలో నెంబర్ 1లో ఉంటాం మేము. నాకు ఇంకా డబ్బులు కావాలండి అని తిరుపతిరావు గారు మీరు చెప్పండి. అతనికి అలా ఏం జరిగింది అనేది వాళ్ళ తమ్ముడు వివరం అంతా చెప్పాను. నాకు ఇంత ఇవ్వాలి అని అన్నాడు. అన్నీ చెప్పాను, అన్నీ చెందాను. అవునా అండి మా వాడు మాకు ఏం చెప్పలేదు, ఒకసారి కూర్చొని మాట్లాడదామండి, కేసులు ఏమొద్దండి అని వాళ్ళ తమ్ముడు బతిలాడితే అప్పుడు కేసు పెట్టలేదు. లేదా నేను అక్టోబర్ 28వ తారీఖు నేను కేసు ఫైల్ చేసేవాడిని. కేసు ఫైల్ చేస్తే నేను ఇంకోటండి డిపార్ట్మెంట్ వారితో కలిసి మాట్లాడాను, డిపార్ట్మెంట్ వారితో కలిసి ఏదో చేశాడు, ఏదో నిందేశాడు కదండి. అసలు నేను పెట్టిందే డిపార్ట్మెంట్ పర్టికులర్ స్టేషన్లో కాదండి. నేను నా బాధను తీసుకెళ్ళి మచిలీపట్నం ఎస్పీ ఆఫీస్లో గ్రీవెన్స్లో పెట్టుకున్నానండి. నేను గ్రీవెన్స్లో పెట్టుకుంటే గ్రీవెన్స్ నిమిత్తం నా అడ్రస్ లోకల్ అడ్రస్ పెన్నూరు స్టేషన్ కాబట్టి పెన్నూరు స్టేషన్ వారికి రిఫర్ చేశారండి. పెన్నూరు స్టేషన్ వారు నన్ను పిలిచి అడిగితే నేను మొత్తం నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని ఇచ్చానండి. అతన్ని ఒకసారి పిలిచి ఏంటి ఇతనికి ఏదో డబ్బులు ఇవ్వాలన్నారంటే స్టేషన్లో ఒప్పుకున్నాడండి. 96 లక్షలు నేను ఇవ్వాలండి, దాని నిమిత్తం నేను ఇంత సేమ్ మీకేం చెప్పాడో అంతే చెప్పాడు. ఆ రోజు స్టేషన్లో చెప్పి నేను 1 కోటి కట్టాను అన్నాను. తర్వాత ఇంకో 2వ రోజు వచ్చాను, నేను 1.5 కోటి కట్టాను. తర్వాత మళ్ళీ ఆర్ట్నార్ స్టేషన్లో సార్ కంప్లైంట్ పెట్టిన రోజు సార్ కూడా స్టేషన్ ఆఫీస్లో గ్రీవెన్స్లో పెట్టుకున్నారండి. అసలు ఈయన దగ్గర అయితే ఆ స్టేషన్కే రాలేదనుకోండి. ఒకసారి వచ్చి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను లాయర్ సబ్మిట్ చేశాను, లాయర్ దగ్గర ఉన్న డాక్యుమెంట్, నా దగ్గర ఇంకో డాక్యుమెంట్ లేదు, డాక్యుమెంట్ తీసుకురావడానికి టైం పట్టిద్దాను. ఏమంటే లాయర్కి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ పీడిఎఫ్ ఉండదా అండి? నేను స్టేషన్లో అదే అడిగాను. పీడిఎఫ్ ఇస్తే ఇప్పుడే తెప్పిస్తానండి, ఇప్పుడే ఆర్డర్ దగ్గరికి వెళ్తాను. స్టేషన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఒకటి చూపిస్తున్నారు, ఆయన చూపిస్తున్నారు, ఇది సివిల్ మ్యాటర్. మేము ఇక్కడ చూసి మీ పంచాయతీలు సెటిల్ చేయడానికి కాదు. మీరు ఒక ఆర్డర్ దగ్గర ఇద్దరు కూర్చోండి, ఆర్డర్ దగ్గర మొత్తం మీరెంత వేశారు ఆయన ఎంత వేశాడో ఒక టాలీ చేసుకోండి. ఆ టాలీ రిపోర్ట్లో ఫైనల్ కంక్లూజన్ పలానా ఏ అనే వ్యక్తి శంకర్ సాయి, పలానా బి అనే వ్యక్తి తిరుపతిరావు, పలానా సి అనే వ్యక్తికి ఇవ్వాలా, పలానా సి అనే వ్యక్తి ఇద్దరికి ఇవ్వాలా అనేది వాళ్ళు మాకు డిక్లరేషన్ ఇస్తారు కదా. ఆ డిక్లరేషన్ తీసుకొని మా దగ్గర రండి, ఏంటి అని మేము అడుగుతాము. ఎందుకంటే మాకు కంప్లైంట్ పెట్టుకున్నారు కాబట్టి. లేదు తెవలేదా మీరు కోర్టులో చూసుకొని మీ దగ్గర చెక్లు ఉన్నాయి అంటున్నారు కదా. ఏప్రిల్ 9వ తారీఖు 11వ తారీఖు దాకా అండి నాకు ఒక చెక్కు లేదండి. అతను ఇలాగే ప్రొలాంగ్ చేస్తున్నాడని నేను ఇంటికి వెళ్ళి అడిగాను. నేను మా బ్రదరు ఇంకొక మా అలాంటి వ్యక్తికి మీరు కావాలంటే ఒకసారి అతని ఇంటికి ఎవరైనా పంపించానో చూడండి. వాళ్ళ ఇంటి పరిస్థితి చూసి ఎవరైనా 20,000 చేయబదులు కూడా ఇవ్వాలన్న ఆలోచిస్తారండి. అలాంటి వ్యక్తికి మేము 90 లక్షలు వితౌట్ ఒక చెక్కు కానీ గీకు కానీ తీసుకొని మేము ఇస్తామండి? ఎవరైనా ఇస్తారా? పోనది ఎవరు ఇవ్వరు. అలాంటి వ్యక్తి ఈరోజు ఆ కస్టమర్ల పేరు అడ్డు పెట్టుకొని డబ్బులు తీసుకొని బిజినెస్ అని చెప్పి తను అందరిని మాలాంటి వాళ్ళని చీట్ చేసి
ఇప్పుడు మేమేదో కాలుమనీ తిప్పుతున్నాం అని చెప్పి మా మీద ఏదో అదేదో అంటారు కదండి, తడిగాల్చి గొడ్డేసాము, అది గుడ్డగాల్చి వేసాము, అది తుడుచుకోండి అని. అలాంటి పరిస్థితుల్లో ప్రజెంట్ మేము ఉన్నామండి. బాధితులం అసలు మేము. మీ ముందుకి బేసిక్గా మేమిద్దరమే వచ్చామండి. నిమ్మగడ్డ తిరుపతిరావు గారు అంటే ఈయన, శంకర్ సాయి అంటే నేనండి. మేమిద్దరమే వచ్చాం. కానీ మాలాగా బాధితులు దగ్గర దగ్గర 10-15 మంది ఉన్నారు. అతను మొన్న మీడియాలో ఒక 4 పేర్లు చెప్పాడు కానీ, మా ఇద్దరితో పాటు ఇంకో 3 పేర్లు చెప్పాడు కానీ, ఆ 3 ఇంకా మాకు తెలియని వ్యక్తులు. మాకు తెలిసిన వ్యక్తులే 12 మంది ఉన్నారు మాతో కలిపి. అంటే ఇప్పుడు అతను చెప్పిందే మేము తెలిసింది కాక ఇంకా ఉన్నారన్నారు. అతని మీద ఒక 2 ఆడవాళ్ళు ఆట్నార్ స్టేషన్లో, పటమట స్టేషన్లో కేసు పెట్టారండి. స్టేషన్లో వాళ్ళు ఇది సివిల్ మ్యాటరు, మీరు కోర్టులో చూసుకోవాలంటే వాళ్ళు కోర్టు నోటీసులు ఇచ్చారు, కోర్టులో చెక్ బౌన్స్ వేశారు, కోర్టు నోటీసులు కూడా ఇచ్చారండి అతనికి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఉందండి అతని మీద. మాచవరంలో కూడా ఉంది అని నిన్న మేము ప్రెస్ మీట్లో విన్నాం. తనే చెప్పాడు, మాచవరం స్టేషన్ గురించి కూడా తనే చెప్పాడు. ప్లస్ విసన్నపేటలో కూడా కంప్లైంట్ ఉందని అతనే నిన్న ప్రెస్ నోట్ ఇచ్చాడు. ఇప్పుడు ఒకడు చేస్తే అతను బాధితుడు అంటారు. 15 మందిని అతను బాధితుడు అవుతాడా అండి? మేము బాధితులం అవుతామా? 15 మందిని ఫ్రాడ్ చేసిన నెంబర్ 1 చీటర్ అండి అతను. మోతే గోపరాజ్ అనే అతను తన బ్యాంకు ఉద్యోగిని అడ్డు పెట్టుకొని నెంబర్ 1 చీట్ చేస్తూ, జనాలను చీట్ చేస్తూ, మాకు తిరిగి డబ్బులు ఇవ్వాలనుకున్న క్రమంలో మా మీద కాల్మనీ అని నిందేస్తున్నాడండి. ఎందుకు? గతంలో కాల్మనీ అనే ఇష్యూలో బాగా రప్చర్ అయ్యి పెద్ద ఇష్యూ అయ్యింది. ఆ డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు అలా అయింది, నేను కూడా డబ్బులు ఎగ్గొట్టచ్చు అన్న ఉద్దేశంతో చేశాడండి. మా 15 మందికి నిమిత్తం దగ్గర దగ్గర ఒక 3 కోట్లు వసూలు చేశాడు. తను సైడ్ చేశాడండి. ఆ 3 కోట్లలో